సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10-20% పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది. ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లెట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అన్నిటికి బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో అది తప్పనిసరి, ప్రతి వాళ్ళు చేసుకోవాలి. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వెళ్దరికి వచ్చి ఫిబ్రవరి 2, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎవరైతే బయట దేశాల నుంచి తిరిగి మన భారతదేశానికి వస్తున్నప్పుడు బ్యాగేజ్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో అందులో డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ అనేటువంటిది ఎంతవరకు తెచ్చుకోవచ్చు అనే దానిపైన, అలాగే బంగారం ఎంత తెచ్చుకోవచ్చు అనే దానిపైన మన భారతదేశానికి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు అయితే కొత్త నిబంధనలను విడుదల చేశారు. ఇది కొంతవరకు మనకి ఊరట అని చెప్పేసి చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయి ఏమిటని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ది వచ్చి డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్. అంటే మనం తీసుకెళ్లేటువంటి లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్లో మనం వాల్యుబుల్ ఐటమ్స్ ఎంతవరకు తీసుకెళ్ళచ్చు అనేసి అంటే ₹75,000 వరకు అయితే తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అంటున్నారు. గతంలో ఇది కేవలం ₹50,000 వరకు మాత్రమే ఉండేది. అంటే మనం తీసుకెళ్ళిన మొబైల్స్ కావచ్చు, ఇంక ఇతరత్ర ఏవైతే ఉంటాయో కాస్ట్లీ ఐటమ్స్, అలాంటివన్నీ కూడా మనకి గతంలో ₹50,000 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని ₹75,000 పెంచారు. అలాగే బంగారం విషయానికి వచ్చినట్లయితే, బంగారం విషయంలో మాత్రం ఎవరైతే మన భారతదేశానికి సంబంధించిన పౌరులు బయట దేశాల్లో ఉంటారో అక్కడ 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు ఉండి తిరిగి మళ్ళీ మన భారతదేశానికి వస్తున్నప్పుడు వాళ్ళు, మగవాళ్ళు అయితే కనుక 20 గ్రాములు, అలాగే ఆడవాళ్ళు అయితే కనుక 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ గతంలో లాగానే మెన్షన్ చేశారు, మగవాళ్ళు 20 గ్రాములు లేదు ₹50,000 సమానమైనటువంటి బంగారం, ఆడవాళ్ళు 40 గ్రాములు లేదు ₹1,00,000 సమానమైనటువంటి బంగారం. సో ఇది ఒక్కటే మనకి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ₹50,000 సమానమైనటువంటి బంగారం లేదంటే 20 గ్రాములు అన్నారు మగవాళ్ళకి. ఓకే, ₹50,000 ఎంత బంగారం వస్తుంది? మహా అంటే 3 గ్రాములు వస్తున్నాయి ఇప్పుడు, అంతకుమించి రాదు. మరి ఎలా పోలుతుంది, ఎలా సరిపోతుంది? ఆడవాళ్ళకి వచ్చి 40 గ్రాములు లేదంటే ₹1,00,000 వాల్యూ చేసినటువంటి బంగారం అన్నారు. అది కూడా సరే ఎలా సరిపోతుంది? మనకి ఒక 6 గ్రాములు 7 గ్రాములు వస్తుంది అంతే. ఇది మాత్రం మనకు కొద్ది కన్ఫ్యూజ్ ఉంది. ఇది మాత్రం అర్థం కావట్లేదు. మరి అది ఏ విధంగా పెట్టారో తెలియదు. అయితే ఏదైనా ఒకటే పెట్టాలి, ఇంత వాల్యూ కలిగిన బంగారం లేదంటే ఇంత వెయిట్ కలిగినటువంటి బంగారం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్తే బాగుంది. కానీ ఈ రెండు పెట్టడం వల్ల అది అసలు ఏ విధంగానూ కస్టమ్స్ వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ వెయిట్ ప్రకారం మనం తీసుకెళ్తాం, కస్టమ్స్ వాళ్ళు మాత్రం మీరు తెస్తున్నటువంటిది వాల్యూ కన్నా మించి తెస్తున్నారు, ఈ వాల్యూ ప్రకారమే మీరు తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు. నష్టపోతుంది అల్టిమేట్గా మనమే. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. దీనిపైన గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి కొద్దిగా మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే బాగుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అయితే కనుక. ఎందుకంటే చాలామంది దీని దగ్గరే మనం మోసపోతున్నాం. అలాగే కస్టమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ విషయంలోనే మనల్ని దోచుకోవడం జరుగుతుంది. చెన్నై లాంటి ఎయిర్పోర్ట్లు అయితే కనుక మరీ ఘోరంగా దోచుకుంటున్నారు. మరి చూడాలి. అలాగే ఇంకా కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించారు. సో కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ కింద మనం బయట దేశాల నుండి వచ్చేటప్పుడు ఒక 100 సిగరెట్ల వరకు అయితే తెచ్చుకోవచ్చు అంటున్నారు. అలాగే 25 సిగార్ల వరకు తెచ్చుకోవచ్చు. అలాగే టొబాకో వచ్చి 125 గ్రాముల వరకు అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆల్కహాల్ అయితే మాత్రం 2 లీటర్ల వరకు అయితే అనుమతి ఉంటుంది. అంతకుమించి మాత్రం తెచ్చుకోకూడదు. అంతకుమించి తెచ్చుకుంటే మనం డ్యూటీ కట్టాల్సి ఉంటుంది, అంటే ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. అంత లోపు అయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది అయితే మన భారతదేశానికి సంబంధించిన పౌరులు బయట దేశాల్లో ఉండి 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు వస్తుంటే ఈ నిబంధనలు. ఒకవేళ ఎవరైనా టూరిస్ట్ పరంగా వస్తుంటే, అంటే మన భారతదేశానికి సంబంధించిన పౌరులు కాదు, ఇంక వేరే వాళ్ళు ఎవరైనా సరే వస్తుంటే వాళ్ళకు మాత్రం ఈ బ్యాగేజ్ అలవెన్స్కి కేవలం ₹25,000 మాత్రమే లిమిట్ అయితే పెట్టారు. గతంలో అది 15,000 ఉండేది, ఇప్పుడు 25,000 చేశారు. సో ఇక్కడ మనం కొద్దిగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, బ్యాగేజ్ అలవెన్స్లో అంటే మనం తీసుకెళ్ళినటువంటి వస్తువుల్లో వాల్యుబుల్ వస్తువులు ఏవి ఉంటాయి కదా, అంటే ఎక్కువ విలువైనటువంటి వస్తువులు, అలాంటి వాటిలో ₹75,000 వరకు అయితే అనుమతి ఇచ్చారు. సో అది ఒకటే మనకి.
ఇంకా బంగారం విషయంలో అంటారా, గతంలో ఉన్నటువంటి న్యూసే మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంట్లో కొద్దిగా మార్పులు వస్తే బాగుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కువైట్ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ బాధ్యతల్ని గత 22 సంవత్సరములుగా కువైట్ ఎయిర్వేస్తో కలిపి NAS అనగా నేషనల్ ఏవియేషన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ బాధ్యతలను పూర్తిగా కువైట్ ఎయిర్వేస్కే అప్పచెప్పినట్లు తెలియజేస్తున్నారు. దేశీయ అలాగే విదేశీ విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ బాధ్యతలు అన్నీ కూడా కువైట్ ఎయిర్వేస్కే అప్పచెప్పినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి DGC వాళ్ళు. సో గడిచిన 22 సంవత్సరాలుగా సర్వీస్ అయితే అందిస్తూ వచ్చారు నాస్. సో ఆ నాస్ వాళ్ళ యొక్క సర్వీసులు అనేటువంటిది ఇప్పుడు అవి కూడా కువైట్కి సంబంధించిన ఎయిర్వేస్ వాళ్ళే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో దీనివల్ల కువైట్ ఎయిర్వేస్ ఏదైతుందో అది మరింత బలపడడానికి అయితే శక్తివంతమైనటువంటి ఎయిర్వేస్గా ఎదగడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కువైట్ ఎయిర్వేస్ అనేటువంటిది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అది. సో దీనివల్ల భవిష్యత్తులో మంచి మార్పులు అయితే వస్తాయి, ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నారు. కువైట్లోని సబాహాల్ నాసర్ ఈ ప్రాంతంలో తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషిని అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 15 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. సో ఆ మహిళని, ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని ఆ యజమానురాలు ఉద్దేశపూర్వకంగానే, అంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు అది, ఉద్దేశపూర్వకంగానే కర్రతోటి బాది దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా అందించలేదంట. అంటే ఒకవేళ యాదృచ్ఛికంగా జరిగింటే వెంటనే వాళ్ళు స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా అందించాలి కదా. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా అందించలేదండి. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లనే ఆ మహిళ మృతి చెందిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేయకపోవడం కానీ, హాస్పిటల్ తీసుకెళ్ళకపోవడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఆ పని మనిషి అనేటువంటిది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఉద్దేశపూర్వకంగానే చేసిందని చెప్పేసి నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ తీర్పునైతే విడుదల చేసింది. సో మంచిదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రవాసీలు కువైట్కి వచ్చి ఎందుకు వస్తారు ఇక్కడికి, వాళ్ళ ఇంట్లో ఎందుకు పనిచేయడానికి వస్తారు, వాళ్ళ కోసమే కదా పనిచేయడానికి వచ్చేది. సో అలాంటి వాళ్ళని ఈ విధంగా హింసించి చంపడం అనేటువంటిది చాలా తప్పది. సో వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి సరిపోలేదు అనుకోండి, ఓకే రిటర్న్ పంపించేసేయండి, లేదంటే తనాదులు ఇచ్చేసేయండి, లేదంటే వాళ్ళ ఎంబసీకి అప్పచెప్పేసేయచ్చు. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ ఈ విధంగా కొట్టడం, హింసించడం అనేది నేరం, ఆ విధంగా చేయకూడదు. సో ఆ కారణం చేతనే కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ మహిళకి 15 సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఇదిలో ఉండగా కువైట్లో రఫేల్ కుంభకోణం, దీని గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతిపెద్ద భారీ కుంభకోణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో అది. సో ఇలా డ్రాలకు సంబంధించిన లక్కీ డ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి కుంభకోణం ఇది. సో ఇందులో ఒక 47 మంది దోషులుగా, అలాగే 36 మంది నిర్దోషులుగా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మీద తీర్పునిచ్చింది. 19 మందికి 10 సంవత్సరముల జైలు శిక్ష మరియు 3 మిలియన్ల కువైట్ దినార్ల జరిమానా విధించింది. మరొక 28 మందికి 4 సంవత్సరముల జైలు శిక్ష విధించింది. సో ఈ విధంగా తీర్పుని విడుదల చేసింది. మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ తరపు న్యాయవాది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఆ మహిళకి ఒక ప్రవాసీయుడు చెక్కులు అందజేశాడంట. అది కూడా 5 చెక్కులు అందజేశాడు. అయితే వాటిని డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు అవి బౌన్స్ అయ్యాయి. అయితే దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తులో తేలింది ఏంటంటే అతను ఆ చెక్కులు జారీ చేసేటువంటి సమయానికే ఆ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉండదంట. అంటే క్లోజ్ అయిపోయినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి చెక్కుల్ని ఆ ప్రవాసీయుడు జారీ చేశాడంట. దాంతో అవి బౌన్స్ అయ్యి, సో దీనిపైన కేసు నమోదు చేశారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రవాసీయుడు జారీ చేసినటువంటి చెక్కులు ఎంతకి జారీ చేసాడో తెలిసిన 13,000 కువైట్ దినార్లకి చెక్కులు అనేటువంటిది జారీ చేయడం జరిగింది. యూకే నుంచి కువైట్కి ఎయిర్ కార్గో ద్వారా వచ్చినటువంటి ఒక పార్సల్లో మాదరవాళ్ళు ఉన్నట్లు గుర్తించినటువంటి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ పార్సల్ ఎవరికి వచ్చింది ఏమిటి అనే దానిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఈ పార్సల్లో సుమారుగా 1.142 కేజీలు, అంటే 1 కేజీ 150 గ్రాముల వరకు సుమారుగా మాదరవాళ్ళు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా పార్సల్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మామూలుగా ఏదో ఒక ఐటెం లాగా ఉంటుంది చూడడానికి, కానీ దాని లోపల సీక్రెట్గా ఈ మాదరవాళ్ళని తెప్పించుకోవడం జరుగుతుంది. సో అటికల్కి కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 298 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు
22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 968 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి బాగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 857 పిలుసుగా ఉంది. సో బంగారం ధర గడిచిన ఒక 3-4 రోజులతో పోల్చుకుంటే ఇవాళ కనిష్ట స్థాయికి చేరుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్.